ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ కూడా శుభములు. ప్రియమైన వారలారా, నిన్ను ఓడించిన పరిస్థితిని దేవుడు మళ్ళీ నీ ముందుకు తీసుకురావచ్చు. కానీ ఈసారి నిన్ను ఓడించడానికి కాదు, తన మహిమను చూపించడానికి. ఒకప్పుడు ఖాళీగా కనిపించిన నీ జీవితాన్ని ఆయన సమృద్ధితో నింపడానికి. ఈరోజు దేవుని వాక్యము నీ హృదయానికి క్రొత్త నిరీక్షణను అందించబోతుంది. చివరి వరకు ఈ సందేశం వినండి. చివరిలో ప్రార్థనలలో తప్పక పాల్గొనండి. లూకాసు వార్త 5వ అధ్యాయము 4వ వచనం ప్రకారము ప్రభువైన యేసు బోధిస్తూ ఉన్నాడు. గెన్నేసరతు సరస్సు తీరంన నిలిచి, అక్కడ 2 దోణులు ఉన్నాయి. అందులో ఉన్న వాళ్ళు సిమోను పేతురు, ఇంకొకళ్ళు వేరే వాళ్ళు. అయితే వారు ఆ దోణెలలో నుంచి జాలర్లు దిగి తమ వలలు కడుగుతూ ఉన్నారు. అయితే ప్రభువు ఆ దోణెలలో సీమోనుదైన ఒక దోణె, అంటే పేతురు యొక్క దోణె ఎక్కి దరి నుండి కొంచెం త్రోయమని అతనిని అడిగి కూర్చుండి దోణెలో నుండి జన సమూహములకు బోధించుచుండాను. అంటే ఆయన నీటిలో ఆ దోణె పైన కూర్చుని వాళ్ళకు జన సమూహానికి బోధిస్తూ ఉన్నాడు. చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆయన అంత అక్కడ నుంచి ఇంతమంది జనాలకి ఆయన ఎలా బోధించాడో. ఈనాడైతే మనకు ఎన్ని మైకులు కావాలి, ఎన్ని స్పీకర్లు కావాలి, యాంప్లిఫైయర్స్ కావాలి. కానీ ఆ దినాలలో ప్రభు అక్కడి నుంచి మాట్లాడితే కూడా అందరికీ క్లియర్గా వినిపించేది. వాళ్ళు కూడా చాలా సైలెంట్గా ఉండి వింటూ ఉండేవాళ్ళు. అయితే ఆయన బోధిస్తూ ఉన్నాడు. బోధించిన తర్వాత కొద్దిగా అయిపోయి చాలించిన తర్వాత ఆయన పేతుడితో ఒక మాట చెప్తున్నాడు. ఏమంటే, నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయండి అని చెప్పాడు. అప్పుడు పేతురు వెంటనే ఏమంటున్నాడు తెలుసా? ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితేమే, కానీ మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేదుము అని ఆయనతో చెప్పాడు. చూసారా ప్రియమైన వాళ్ళారా, శిష్యులు రాత్రంతా కష్టపడ్డారు. తమ అనుభవము, శ్రమ, సమయము అన్నీ పెట్టారు. అయినా వారి వలలు ఖాళీగానే ఉన్నాయి. ఎప్పుడైతే యేసయ్య వచ్చాడో ఆయన వారిని క్రొత్త సముద్రానికి పంపలేదు, క్రొత్త చోటికి పంపలేదు. కానీ క్రొత్త పడవ, ఆయనేం కొత్త పడవ కూడా ఇవ్వలేదు, కొత్త వలలు కూడా ఇవ్వలేదు. అదే సముద్రం, అదే పడవ, అదే వలలు. కానీ యేసయ్య సన్నిధి అక్కడ ఉండడం వల్ల ఫలితం పూర్తిగా మారిపోయింది. ఎంత అద్భుతం జరిగిందో మనకు తెలుసు కదా. అప్పుడు ఏం జరిగింది? వారు అలాగొచ్చేసి విస్తారమైన చేపలు పట్టారు. అందుచేత వారి వలలు పీలిపోతూ ఉండగా వారు వేరొక దోణిలో ఉన్న తమ పాలువారు వచ్చి తమకు సహాయం చేయవలనని వారికి సంజ్ఞలు చేశారంట, అంటే సైగలు చేశారు. వారు వచ్చి 2 దోణెలు మునుగునట్లుగా నింపారు. ఎంత అద్భుతం కదా. వారు రాత్రంతా కష్టపడినా రాలేదు. వాళ్ళంతా జాలరులే. వాళ్ళకు తెలుసు ఏ సమయంలో చేపలు పట్టాలి. కానీ ప్రభువు చెప్పిన సమయం చాలా డిఫరెంట్ సమయం. అంటే అది చేపలు దొరికే సమయం కాదు. కానీ ఆయన చెప్పిన మాట విని వారు విధేయత చూపించి ఆ వలలు వేసినప్పుడు ఆ చేపలు ఎంత విస్తారంగా పడ్డాయంటే వారి వలలు కూడా పిగిలిపోతున్నాయి. అంత ఎక్కువ పడ్డాయి. వారు వేరొక దోణిలో ఉన్న వాళ్ళు వచ్చి మాకు హెల్ప్ చేయండి అని అడుగుతున్నారు. అన్ని చేపలు ఆ వలలలో చిక్కుకున్నాయంట. అప్పుడు పేతురు అది చూసి యేసయ్య ఎదుట సాగిలపడ్డాడు. ప్రభువా, నన్ను విడిచిపో, నేను పాపాత్ముడని అని చెప్పాడు. అంటే అతనికి అర్థమైంది ప్రభువు ఎంత గొప్పవాడు, ప్రభువు ఎంత గొప్ప కార్యం చేశాడు. అద్భుతం అదే తాను ఊహించలేదు. అంటే అంత గొప్పగా తనలో పశ్చాత్తాపం కలిగేంతగా గొప్పతనం దేవుడు చూపించాడు. మహోన్నతుడైన ఆ దేవుని ముందు అతడు సాగిలపడి ప్రభువా, నన్ను విడిచిపో అని చెప్తున్నాడు. అయితే అందరు కూడా ఆశ్చర్యపోయారు. అయితే ప్రభు ఏం చెప్పాడు తెలుసా? భయపడొద్దు, ఇప్పటి నుంచి నీవు మనుషులను పట్టువాడవై ఉంటావని సీమోనుతో చెప్పాడు. అంటే ఆ సమయం నుంచి వారు ఇంకా
ఆ దోణెలను దరికి చేర్చారు. సమస్తమును విడిచిపెట్టి ప్రభువును వెంబడిస్తూ వెళ్ళారు. మన జీవితంలో కూడా కొన్ని ప్రాంతాలు ఉంటాయి. అక్కడ మనం ఎన్నోసార్లు విఫలమైన పరిస్థితులలో ఉండి ఉంటాము. ప్రార్థించి ఉంటాము, ఎదురు చూసి ఉంటాము, అలసిపోయి ఉంటాము. ఇక ఏమీ జరగదు, నేను ఇక్కడ ఫెయిల్యూర్, నేను ఇంకా ఇక్కడ ఉండను అనుకొని కొంతమంది ప్రాంతాలు వదిలిపెట్టిపోయేవాళ్ళు, ఆఫీసులు వదిలిపెట్టిపోయేవాళ్ళు, ఉద్యోగాలు వదిలిపెట్టిపోయేవాళ్ళు, బిజినెస్లు వదిలిపెట్టిపోయేవాళ్ళు అనేక మంది ఉంటారు. కానీ దేవుడు కొన్నిసార్లు మనల్ని అదే పరిస్థితికి మళ్ళీ తీసుకువెళ్తాడు. మనల్ని అవమానపరచడానికి కాదు, మన బలహీనతను చూపించడానికి కాదు, కానీ తన శక్తిని, తన విశ్వసనీయతను చూపించడానికి, ప్రకటించడానికి దేవుడు మనల్ని తిరిగి అదే ప్లేస్కు తీసుకువెళ్తాడు. ఆయన అక్కడే మనల్ని స్థిరపరుస్తాడు, అక్కడే మనల్ని హెచ్చిస్తాడు. ఆయన మనల్ని బలపరిచే దేవుడు. నీకు ఒకప్పుడు కన్నీళ్లు తెప్పించిన పరిస్థితి ఉండి ఉండొచ్చు. దేవుని చేతిలో అదే నీ సాక్ష్యంగా మారొచ్చు. ఎందుకంటే అక్కడ ఆయన తిరిగి మనకు సమృద్ధిని తీసుకొస్తాడు. ఎక్కడ మనం అవమానించబడ్డామో అక్కడనే మనల్ని లేవనెత్తుతాడు. ఎక్కడ మనము భయంకరమైన పరిస్థితిని ఎదుర్కొన్నామో ఆ పరిస్థితిలోనే మనకు సమృద్ధిని అనుగ్రహిస్తాడు. అప్పుడు మనము ఒక సాక్షిగా మారొచ్చు. నీవు కోల్పోయిన ఆశను దేవుడు తిరిగి వెలిగించగలడు. ఖాళీగా ఉన్న నీ చేతులను ఆశీర్వాదాలతో నింపగలడు. మనకు మూసుకుపోయినట్లుగా ఉండే ఆ తలుపులను మళ్ళీ ఆయన తెరవగలడు. ఈరోజు దేవుడు నీతో చెప్తున్నాడు, మరోసారి వలవే, ఈసారి నేను నీతో ఉన్నాను అని. మనం ఆయనకు విధేయత చూపించి ఆయన మాట విన్నట్లయితే, ఆయన చిత్తానుసారంగా మనం నడుచుకున్నట్లయితే, మనం మరొకసారి మనం ఎక్కడ ఫెయిల్ అయ్యామో అక్కడనే ప్రయత్నించవచ్చు. ఎంతోమంది సైంటిస్టులను గురించి మనం వింటూ ఉంటాం కదా. వాళ్ళు ఎన్నిసార్లు ఫెయిల్ అవుతారు, ఎన్ని ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు, కానీ వాళ్ళు ఏమైనా వదిలేస్తారా? వదిలేరు కదా. వాళ్ళు కంప్లీట్గా దాన్ని మరీ చేసి చివరికి వారు విజయం సాధిస్తారు. మనం దేవుని సన్నిధిలో ఆయనను కలిగి ఉన్నట్లయితే, ఆయన మనతో ఉన్నట్లయితే, మనము ఎక్కడ ఫెయిల్ అయ్యామో అక్కడే తిరిగి విజయం పొందుకుంటాం. ఎక్కడ అవమానించబడ్డామో అక్కడ మనము ఘనపరచబడతాము. మనము అత్యధికమైన హెచ్చింపుకు వెళ్ళగలుగుతాము. ఆయన ఉంటేనే మనకు హెచ్చింపు, ఆయన ఉంటేనే మనకు సమృద్ధి. యేసయ్య ఉన్న చోట ఖాళీ ఉండదు. ఆయన అడుగు పెట్టిన చోట నిరాశ ఆశగా మారుతుంది. విఫలమైనటువంటి ఆ పరిస్థితి విజయానికి మార్గమవుతుంది. అపజయానికి భయపడవద్దు, నిరుత్సాహపడవద్దు. ఒకప్పుడు నిన్ను ఓడించిన పరిస్థితి ఈసారి నిన్ను గెలవలేకపోవచ్చు. ఎందుకంటే ఈసారి నువ్వు ఒంటరిగా లేవు, యేసయ్య నీతో ఉన్నాడు. ఈ విషయం నువ్వు ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. దేవుడు ఈ కృపావార్తను దీవించునుగాక. మీ జీవితాలలో ఎవరు ఎలాంటి పరిస్థితులలో ఉన్నారో మీరు తప్పకుండా విజయం పొందుకునేలాగా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థించుకున్నాము. మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ అద్భుతమైన ఉదయాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రములు. ప్రభా, ఎన్నోసార్లు ప్రయత్నించి విఫలమైన జీవిత ప్రాంతాలను నీ సన్నిధిలో ఉంచుతున్నాం నాయన. ఎన్నో చోట్ల మేము విఫలమయ్యాము, ఎన్నో చోట్ల మేము అపజయం పాలయ్యాము మా తండ్రి. ఎన్నో చోట్ల అవమానాలకు గురయ్యాము, అణచివేతకు గురయ్యాం తండ్రి. అయితే మా పరిస్థితులన్నీ నీ చేతిలో ఉంచుతున్నాము తండ్రి. మేము ఎక్కడ నిరాశపడ్డామో అక్కడ నీవు మాకు నిరీక్షణను నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి, మేము ఖాళీగా ఉన్న చోట నీ సమృద్ధిని ప్రసాదించు. మూసుకుపోయిన తలుపులను నీవు తండ్రి, నీవు తగిన సమయంలో తెరుస్తావని నమ్ముతూ నిన్ను బ్రతిమాలి అడుగుతుంటున్నాం ప్రభా. శిష్యుల వలలను నింపినట్లే మా జీవితాలను కూడా నీ కృపతో నింపమని ప్రార్థిస్తున్నాము. మళ్ళీ ప్రయత్నించే ధైర్యాన్ని మాకివ్వు, పదే ప్రయత్నించే ధైర్యాన్ని మాకివ్వమని ప్రార్థిస్తున్నాం. నీ మాటను నమ్మి ముందుకు సాగడానికి విశ్వాసాన్ని అనుగ్రహించు తండ్రి. నీ చిత్త ప్రకారం మేము వెళ్ళాలంటే మాకెంతో ధైర్యం కావాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి మా ఎదుట ఉన్న పరిస్థితులు ఏమాత్రము ఆశాజనకంగా ఉండవు, కానీ నీవు మాకు తోడుంటే మాత్రమే మేమంత ధైర్యంగా ముందుకు వెళ్ళగలం. అలాంటి గొప్ప విశ్వాసాన్ని మాకు అనుగ్రహించు. ఆ ప్రభా, ఆ కుమారుని తండ్రి అడుగుతున్నాడు, అపనమ్మకం కలగకుండా నాకు సహాయం చేయని. నమ్మాలి, అపజయం కలగకుండా మనకు
సహాయం చేయమని దేవుణ్ణి అడిగి అపనమ్మకం లేకుండా మనము చక్కగా ముందుకు సాగడానికి దేవుడు మనకు కృప అనుగ్రహించాలని ప్రార్థిస్తాం. ఈ దినము మన జీవితాలలో మనము ఏం ఎదుర్కోవాలో, ఈ దినం మీ జీవితాలలో మీరేం ఎదుర్కోవాలో, ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాలో, ఎలాంటి ప్రాజెక్టులు స్టార్ట్ చేయాలో, ఎలాంటి బిజినెస్ స్టార్ట్ చేయాలో, ఎలాంటి నూతన కార్యములు ప్రారంభించాలో, వీటన్నిటిలో కూడా నీకు దేవుడు తోడైండున్నట్లుగా మనం ప్రార్థిస్తాం. తండ్రి, మేము నిన్ను ప్రార్థిస్తూ ఉన్నాము. తండ్రి, నీ సన్నిధిలో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకునండి. ఎవరైతే ఇంటర్వ్యూలకు హాజరవుతున్నా వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి. ఎవరైతే నాయన నూతన కార్యములు ప్రారంభిస్తున్నారో వారికి విజయం అనుగ్రహించండి. నూతన బిజినెస్ని అత్యధికంగా ఆశీర్వదించండి. ఎక్కడ అపజయం పాలయ్యారో అక్కడ తండ్రి తిరిగి చక్కగా కొనసాగించబడడానికి మీరు కృప అనుగ్రహించండి. దేవాప్రభ, ఎక్కడ అవమానానికి గురయ్యారో అక్కడే హెచ్చింపు అనుగ్రహించండి. ఎక్కడ నిందలకు గురయ్యారో అక్కడే వారిని బలపరిచి ఇంకా అధికంగా బలంగా ముందుకు సాగడానికి వారికి కృపనివ్వమని ప్రార్థిస్తున్నాము. ఉద్యోగ జీవితాలలో తోడుగా ఉండండి, ప్రయాణాలలో తోడుగా ఉండండి నాయన. ప్రతి కుటుంబంలో సంతోషము సమాధానం అనుగ్రహించండి మా ప్రభానైనా. ఇది నాన్న ఎవరైతే మరి అలసిపోయి ఉన్నారో, ప్రయత్నించి అలసిపోయి ఉన్నారో వాళ్ళని లేవనెత్తండి తండ్రి. కృంగుదలలో నుంచి వారిని బయటకు తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం. అనారోగ్యంతో ఉన్న వాళ్లకు తప్పకుండా స్వస్థత అనుగ్రహించండి తండ్రి. మీరు క్షేమకరమైన ఆరోగ్యమును వారికి అనుగ్రహించండి. త్వరగా శీఘ్రంగా అనుగ్రహించండి. ఎందుకంటే ప్రభా ఎంతో మరి కృంగిపోయి ఉన్నారు నాయన. మరి ఈ వ్యాధి బాగుపడుతుందా లేదా అని ఎంత దిగులు పడుతున్నారు నాయన. కృప చూపించండి. ఎంతోమంది క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంతో ఆందోళన పడుతూ ఉన్నారు. మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. ఎవరైతే సర్జరీలకు సిద్ధమవుతున్నారో వారికి కావలసిన శక్తిని, బలం అనుగ్రహించండి. కోలుకుంటున్న వారు త్వరగా కోలుకోవడానికి సహాయం చేయండి. కీమోథెరపీలు, డయాలిసిస్లు వాటన్నిటి గుండా వెళ్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి, సహాయం చేయండి. శక్తినివ్వండి, బలంనివ్వండి, స్వస్థతను శీఘ్రంగా అనుగ్రహించండి. రకరకాల వ్యాధులు తండ్రి, ఆ వ్యాధులతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని మీరు మీ గాయపడిన హస్తంతో ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఎంతమంది అయితే రక్షణ లేక ఉన్నారో వారి కొరకు ఎంత తల్లిదండ్రులు, బంధువులు, శ్రేయోభిలాషులు ప్రార్థించి అలసిపోయినారేమో ప్రభా, మీరు తప్పక సహాయం చేయండి మా తండ్రి దేవా. ప్రతి ఒక్కరిని కూడా నాయన నీ రక్షణలోనికి నడిపించండి. నిన్ను తెలుసుకున్న కృపను దయచేయండి దేవా. వ్యసనాలకు గురైన వారికి విడుదల దయచేయండి. అనేక రకాల వ్యసనాలు, గేమింగ్, ఇంటర్నెట్, ఇంకా భయంకరమైన అడిక్షన్స్ నాయన, స్మోకింగ్, డ్రింక్స్, డ్రగ్స్ మా తండ్రి దేవా, ఇంకా పోర్నోగ్రఫీ, ఇలా రకరకాల అడిక్షన్స్తో భయంకరమైన స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని లేవనెత్తి వారిని మంచి మార్గంలోనికి నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఆ బంధకాల నుంచి విడుదల దయచేయండి. సిలువ విలువను అర్థం చేసుకునేలాగా గ్రహింపుకు వారికి ఇవ్వండి. వారి మనోనేత్రాలను వెలిగించండి నాయన దేవా. నీకు వందనములు మా తండ్రి. మీరు చేసినారని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము మా తండ్రి దేవా. ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి. యుద్ధ వాతావరణం తీసివేయండి ప్రభా. మరి ప్రతి పరిస్థితిని మీ కంట్రోల్లో ఉంచుకున్నారని నమ్ముతున్నాం ప్రభా. ఇజ్రాయెల్ దేశంను దీవించండి. యెరూషలేమును దీవించి వారి నగరులలో క్షేమం, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము దేవా తండ్రి. అన్యాయానికి గురైన వారు, న్యాయం కొరకు ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి న్యాయం జరిగించండి. కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలు తీర్చండి నాయన. న్యాయమూర్తివి నీవు, న్యాయం జరిగించమని వేడుకొంచున్నాము. మా దేశం దీవించి మా దేశంపై నీ పరిశుద్ధ ఆత్మను కుమ్మరించండి తండ్రి. ప్రతి ఒక్కరూ నిన్ను తెలుసుకోవాలి తండ్రి. మరి సేవకుల పైన జరుగుతున్న దాడులను ఆపివేయండి ప్రభా. ఎక్కడ చూసినా భయంకరమైన పరిస్థితుల్లో చూస్తున్నాము. మీరు సహాయం చేయమని వేడుకొంచున్నాము. మా అధికారులను, ఉద్యోగులను, పరిపాలకులను దీవించి అందరూ కూడా నీతిగా, నిజాయితీగా పనిచేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినం బర్త్డేలు, వివాహ దినములు జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకనూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి.
మీరు మా ప్రార్థనలన్నీ అంగీకరించి జవాబులు ఇచ్చినారని నమ్ముతున్నాము. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి, ఎవరు ఎలాంటి సమస్యలలో ఉన్న సమస్యలను తీర్చండి, కొరతలను తీర్చండి, అప్పుల బాధ నుంచి, ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల దయచేయండి. తండ్రి, నీకే వందనాలు చెల్లించుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నైనా యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియమైన వారులారా, ఈరోజు ఒక విషయాన్ని ఎప్పటికీ మర్చిపోవద్దు. నిన్ను ఒకప్పుడు ఖాళీ చేతులతో పంపించిన అదే పరిస్థితి యేసు నీతో ఉన్నప్పుడు ఆశీర్వాదాలతో నిన్ను నింపి పంపగలదు. దేవుని సమయము, ఆ సమయంలో తప్పకుండా మనలో నీకు శూన్యంగా ఉన్న పరిస్థితి ఆయన చేతిలో సమృద్ధిగా మారిపోతుంది. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా అనిపిస్తే మీ కుటుంబ సభ్యులకు, మీ స్నేహితులకు తప్పక పంచుకోండి. ప్రతి ఉదయము దేవుని వాక్యంతో ప్రారంభించడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ను ఆన్ చేసుకోగలరు. దేవుడు మిమ్మల్ని ఈరోజు సమృద్ధిగా దీవించునుగాక, నడిపించునుగాక. ఆమెన్.